హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మెషిన్ లెర్నింగ్ కోర్స్లో నెక్స్ట్ వీడియో ఏం చూద్దామంటే పైథాన్ సెటప్ అండ్ అనకొండా ఇన్స్టాలేషన్ గురించి చూద్దాం. ముందు పైథాన్ సెటప్ చేయాలంటే మనకు 100 ఆఫ్ డౌట్స్ ఉంటాయి. అనకొండా ఇన్స్టాల్ చేయాలి, విఎస్ కోడ్లో పైథాన్ ఇంటిగ్రేట్ చేయాలి అండ్ అలాగే కరెక్ట్ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. ఇలా చేయకుండా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడం ఇంపాసిబుల్. డోంట్ వరీ, ఈ వీడియో చూశాక జీరో కన్ఫ్యూజన్ అండ్ అలాగే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అనకొండాని కరెక్ట్గా ఇన్స్టాల్ చేయాలంటే ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ మెథడ్ అనేది చెప్తాను. అండ్ అలాగే విఎస్ కోడ్లో పైథాన్ స్మూత్గా రన్ చేయాలంటే పర్ఫెక్ట్ సెటప్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఎలాంటి ఎక్స్టెన్షన్స్, సెట్టింగ్స్, షార్ట్ కట్స్ అన్నీ తెలుసుకొని ప్రో కోడర్ లాగా స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే ఈ సెటప్లో ఒక మిస్టేక్ చేసిన పైథాన్ ఎర్రర్స్, పాత్ ఇష్యూస్, మిషన్ లెర్నింగ్ రన్ అవ్వకపోవడానికి చాలా హెడ్ఏక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా అనకొండా ఇన్స్టాల్ చేసుకొని పైథాన్ని సెటప్ చేసుకోండి విఎస్ కోడ్లో. నెక్స్ట్ వీడియోస్కి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ అంతా మనం ఇందులోనే చేద్దాం. అండ్ అలాగే మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఐ విల్ డెఫినెట్లీ సాల్వ్ యువర్ డౌట్స్. అండ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఈ మెషిన్ లెర్నింగ్ మొత్తం కోర్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలవాలి, నోటిఫికేషన్ రావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఏం చూద్దామంటే అనకొండా ఇన్స్టాలేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ అనకొండా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏదైనా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి అనకొండా డిస్ట్రిబ్యూషన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్నే anaconda.com వెబ్సైట్ వస్తుంది. అందులో అది అఫీషియల్ వెబ్సైట్ అనకొండాది. అండ్ అందులో ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ప్రొవైడ్ ఈమెయిల్ టు డౌన్లోడ్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతుంది. అక్కడ ఏదైనా ఒక ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చామంటే సబ్మిట్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ అడ్రస్కు ఆ లింక్ అనేది వస్తుంది. లేదంటే ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ స్కిప్ రిజిస్ట్రేషన్ అన్న క్లిక్ చేయండి. ఇక్కడ నీకు డౌన్లోడ్ నవ్వు అనేసి డౌన్లోడ్ అనకొండా ఇన్స్టాలర్స్ అన్నది డిస్ప్లే అవుతుంది. మీ సిస్టంలో ఉన్న ఓఎస్ని బట్టి లింక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నా ఓఎస్ విండోస్ కాబట్టి నేను ఇక్కడ విండోస్ది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పాత్ అన్నది అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు అక్కడ పాత్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకోండి. అక్కడ సేవ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ఏదైతే పాత్ ఇచ్చింటారో అది డౌన్లోడ్ ఆ లొకేషన్లో అన్నది అవుతుంది. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ నాకు ఈ లొకేషన్లో అయిన తర్వాత దాని మీద డబుల్ క్లిక్ చేయండి ఆ లొకేషన్కి వచ్చి. అండ్ మీకు ఇక్కడ పాపప్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా పాపప్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయండి. అండ్ ఇక్కడ జస్ట్ ఫర్ మీ అండ్ ఆల్ యూజర్స్ ఉంటుంది. మనం బేసిక్గా అందరూ మన సిస్టమ్స్లోనే చేస్తాం కాబట్టి ఇక్కడ జస్ట్ మీ అన్నది టైప్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా అగైన్ డెస్టినేషన్ ఫోల్డర్ అడుగుతుంది. మీరు ఎక్కడైనా బ్రౌజ్ చేసుకోవాలి, నెక్స్ట్ వేరే లొకేషన్లో ఇక్కడ డిఫాల్ట్గా ఉంది. మీరు ఏదైనా వేరే లొకేషన్లో బ్రౌజ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ అనకొండా 3 అనే ఫోల్డర్ని క్రియేట్ చేసి అనకొండా 3లో మాత్రమే మీ పాత్ అన్నది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో యాడ్ అనకొండా 3 టు మై పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయకుండా మీరు ఇన్స్టాల్ చేశారు అంటే మీకు ఎర్రర్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ సిస్టంలోని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి ఈ అనకొండా 3 ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీకు ఇన్స్టాల్ అవ్వాలి. కాబట్టి ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి అండ్ దాని తర్వాత ఇన్స్టాల్ చేయండి. మీకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. నా సిస్టంలో ఆల్రెడీ డౌన్లోడ్ అయింది, ఇన్స్టాల్ అయింది, అందుకే నేను ఇన్స్టాల్ చేయట్లేదు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మీ సిస్టంలోకి ఇన్స్టాల్ అన్నది అవుతుంది. అండ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే నావిగేటర్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి నావిగేటర్ టైప్ చేయండి. ఇలా అనకొండా నావిగేటర్ అనేది యాప్ అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఓకే గైస్, ఈ అనకొండా నావిగేటర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు జూపిటర్ ల్యాబ్, జూపిటర్ నోట్బుక్, పవర్ షెల్, స్పైడర్, విఎస్ కోడ్, అలాగే పైచార్మ్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి ఈ అనకొండా నావిగేటర్లో. మనకు మెయిన్గా మనం పైథాన్ కోడ్ ఎక్కడ టైప్ చేస్తామంటే ఈ జూపిటర్ నోట్బుక్లో కూడా మనం పైథాన్ కోడ్ అనేది రన్ చేయవచ్చు. బట్ మనం మేజర్గా విఎస్ కోడ్లో అనేది పైథాన్ కోడ్ మొత్తం ఈ మెషిన్ లెర్నింగ్ అంతా నేర్చుకుందాం. సో మనకు అనకొండా ఇన్స్టాలేషన్ అనేది ఇంతవరకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే విఎస్ కోడ్లో ఈ పైథాన్ సెటప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికి మెయిన్గా ఏం చేయాలంటే మీరు ముందుగా ఏదైనా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. సో నేను ఇక్కడ కోర్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్లో ఆ పాత్ అనేది ఇవ్వండి.
సిడి డెస్క్టాప్. ఆ ఫోల్డర్ యొక్క పాత్ అని టైప్ చేయండి. నా ఫోల్డర్ ఏంటంటే కోర్స్ అన్నది. నాకు ఆ ఫోల్డర్ అనేది విఎస్ కోడ్లో ఓపెన్ కావడానికి కోడ్ డాట్ అనేది టైప్ చేయండి. మనం ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు విఎస్ కోడ్లో మనకు ఆ పాత్లో ఉండే ఫోల్డర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే టెర్మినల్ ఓపెన్ చేసి Ctrl+Shift+P అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ప్రిఫరెన్సెస్, ఓపెన్ యూజర్ సెట్టింగ్స్, జేసన్ అన్నది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు settings.json ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ అనకొండ ప్రాంప్ట్ని terminal.integrated పాత్ దగ్గర అనకొండ ప్రాంప్ట్ని మీరు ఈ సెంటెన్సెస్ అనేది టైప్ చేసుకోండి. ఇది టైప్ చేసుకున్న వెంటనే మీకు నెక్స్ట్ ఏమొస్తుందంటే ఇక్కడ అనకొండ ప్రాంప్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇలా వచ్చినప్పుడే మీకు అనకొండ పైథాన్ కోడ్ అనేది మీకు పర్ఫెక్ట్గా మీ సిస్టంలో రన్ అవుతున్నట్టు. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను file.py, మనం పైథాన్ ఫైల్స్ అనేవి .py అనే ఎక్స్టెన్షన్స్లో సేవ్ చేసుకుంటాం మన సిస్టంలో. file.py సేవ్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ సింపుల్ కోడ్ ఇస్తున్నాను, ప్రింట్ హలో. నేను జస్ట్ సింపుల్ కోడ్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత మీకు ఈ టెర్మినల్లో పైథాన్ నెక్స్ట్ మీ ఫైల్ యొక్క నేమ్ .py టైప్ చేసి ఎంటర్ అనేది ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది. ఒకవేళ మీ సిస్టంలో అనకొండ మొత్తం పైథాన్ ఎక్స్టెన్షన్స్ అన్నీ ఫుల్గా సెటప్ అయిన తర్వాత మీరు హలో వెల్కమ్ టు కోడ్ కాంకరర్ మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. మీకు ఒకవేళ మీకు ఎర్రర్ వస్తుంది అంటే ఫస్ట్ కొండ వర్షన్ అన్నది తెలుసుకోండి. మీకు ఇక్కడ వర్షన్ అనేది డిస్ప్లే అయిందంటే మీ దాంట్లో అనకొండ అనేది పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయింది. ఒకవేళ మీకు అక్కడ ఎర్రర్ వస్తుంది అంటే సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో సంథింగ్ ఎర్రర్ ఉంటుంది, అక్కడ పాత్ అనేది ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ అనకొండ ప్రాంప్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నట్టయితేనే మీకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి file2.ipynb ఫైల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ యాజ్ మనకు జుపిటర్ నోట్బుక్లో సెల్స్ అన్నది ఉంటాయి. సో అలాగా మన విఎస్ కోడ్లో ipynb ఫైల్స్ ఎక్స్టెన్షన్స్లో మనం కోడ్ అనేది రాసుకోవచ్చు. ఇలా సెల్స్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ డిటెక్టింగ్ కెర్నల్స్ ఉంటుంది. సో దీనికోసం ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో దానికి వచ్చేసి కమాండ్ ఏంటంటే కొండ క్రియేట్ -p venv పైథాన్ = 3.10. నేను బేసికల్గా 3.10 వర్షన్ని వాడుతున్నాను. సో ఈ కమాండ్ అనేది టైప్ చేసిన తర్వాత మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అనేది అవుతుంది మీ సిస్టమ్స్లో. ఇక్కడ కూడా ఒక 2 to 3 minutes టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతున్నప్పుడు ఇక్కడ మీకు ప్రొసీడ్ ఎస్ఆర్ను అడుగుతుంది, ఎస్ అనేది టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు ఫైనల్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే గైస్, వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఒకసారి ఏదో ఒక జస్ట్ సింపుల్ కోడ్ అనేది టైప్ చేయండి. టైప్ చేసి మీరు రన్ చేయాలంటే షిఫ్ట్ ఎంటర్ టైప్ చేయండి. మీకు ఇక్కడ పైథాన్ ఎన్విరాన్మెంట్స్ అడుగుతుంది. పైథాన్ ఎన్విరాన్మెంట్స్లో మీరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేసుకోండి, షిఫ్ట్ ఎంటర్ రన్ చేయడానికి. మీకు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి కనెక్టింగ్ టు కెర్నల్ అని అడుగుతుంది. మనకు విఎస్ కోడ్లో మనం పైథాన్ కోడ్ని ipynb ఫైల్స్లో రన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా పిప్ ఇన్స్టాల్ IPY కెర్నల్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మనకు ఇక్కడ రిక్వైర్స్ ది IPY కెర్నల్ ప్యాకేజ్ అని అడుగుతుంది. సో దీనికోసం పిప్ ఇన్స్టాల్ IPY కెర్నల్ టైప్ చేసి ఎంటర్ చేయండి. IPY కెర్నల్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ కూడా రన్ అవ్వట్లేదంటే అక్కడ పవర్ బాక్స్ డిస్ప్లే అవుతుంది కదా, అక్కడ ఇన్స్టాల్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు పైథాన్ కోడ్ అని రన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెక్స్ట్ కోడ్ అని రన్ చేస్తున్న ప్రింట్ 1+1 షిఫ్ట్ ప్లస్ ఎంటర్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ పర్పస్. సో 2 అనేది మాకు డిస్ప్లే ఉంది అవుట్పుట్ కరెక్ట్గా. సో ఇది గైస్ పైథాన్ ఇన్స్టాలేషన్ అండ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకునేది, అలాగే విఎస్ కోడ్లో పైథాన్ కోడ్ని సెటప్ చేసుకోవడం, అనకొండాని ఇన్స్టాల్ చేసుకోవడం. అండ్ మీరు స్టెప్ బై స్టెప్ క్లీన్గా ప్రాసెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. అండ్ సో డైలీ నేను మెషిన్ లెర్నింగ్ కోర్స్లో పైథాన్ బేసిక్స్ అనేది స్టార్ట్ చేస్తాను. సో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి, మీకు తెలవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా మెషిన్ లెర్నింగ్ కోర్స్ నేర్చుకోవాలి అని అనుకుంటుంటే వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, బాయ్.